హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ ఎవరైనా చూస్తే ముందుగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా చేయండి అని మర్చిపోవద్దు. చూస్తున్నారు కానీ చేయట్లేదు. సో నేను వీడియోలోకి వెళ్ళిపోతాం. అలాగే ఈ వీడియోలో గీత యూనివర్సిటీ గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ కోర్స్ ఏంటిది, అలాగే ఇక్కడ క్లాస్ రూమ్స్ ఏంటి, ఎవ్రీవన్ మీకు చూపించడం జరుగుతుంది. అలాగే అడ్మిషన్ ఫీజు ఎలాగ ఉంటుంది, ఇక్కడ మేజర్స్ మైనర్స్ సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి అని చెప్పడం జరుగుతుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోవద్దండి. ఇక్కడ ఐటెప్ అడ్మిన్ ఆఫీసర్ని కలవడం జరిగింది. ఆమె పేరు వచ్చి సాక్షి శర్మ. ఆ మేడం వచ్చి నాకు ఫుల్ డీటెయిల్స్ చెప్పడం జరిగింది. సో నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ నేను చూపిస్తుంది ఆ లెఫ్ట్ సైడ్లో ఉంది వెళ్తుంది వెహికల్స్ వెళ్తుంది, అది NH65 అండి. ముంబై వెళ్తుంది, షోలాపూర్, ముంబై, థానే. సో అటు సైడ్ ఇటు సైడ్ వెళ్తుంటే ఇక్కడ నుంచి రుద్రవరం, ఇస్నాపూర్, పటాన్చేరు, తర్వాత కూకట్పల్లి, సో హైదరాబాద్ బోర్డర్ తర్వాత సూర్యాపేట, కోదాడ, విజయవాడ, మచిలీపట్నం. సో రోడ్ కనెక్ట్ వెళ్ళాలి. సో అక్కడ జంక్షన్ నుంచి రాగానే ఇక్కడ 1.8 కిలోమీటర్స్ లోపల రావాలండి. లోపల వచ్చిన తర్వాత ఇక్కడ యూనివర్సిటీ ఎంట్రన్స్ చూపిస్తున్నాను చూడండి. సో ఇది యూనివర్సిటీ ఎంట్రన్స్ అండి. ఇక్కడ మన గీత యూనివర్సిటీ ఫౌండర్, సో గీత యూనివర్సిటీ నేమ్స్ బోర్డుతో ఉండడం జరిగింది. సో లోపలికి వెళ్తుంది చూడండి, అది గీతం యూనివర్సిటీ ఎంట్రీ అండి. గీతం యూనివర్సిటీ ఫౌండర్ గురించి నేను చెప్తాను, 2 minutes వినండి. ఆయన పూర్తి నేమ్ వచ్చి మతుగుపల్లి వీర వెంకట సత్యనారాయణ మూర్తి గారండి. సో MVVS మూర్తి గారు అంటారు, గీతం యూనివర్సిటీ ఫౌండర్. ఆయన మన తూర్పుగోదావరి జిల్లాలో అయినవల్లి మండలం మూలపాలెం గ్రామంలో జన్మించడం జరిగింది. సో ఇదంతా కోనసీమ ప్రాంతం అండి. ఆయన 3 జూలై 1938లో జన్మించడం జరిగింది. 2 అక్టోబర్ 2018లో USAలో అలాస్కా ప్రాంతంలో ఒక రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. అలాగే విశాఖపట్నంలో ఉన్న ఆంధ్ర యూనివర్సిటీలో ఆయన ఎకనామిక్స్ డాక్టరేట్ పొందడం జరిగింది. ఆయన TDP పార్టీ తరఫున 2 సార్లు ఎంపీగా పోటీ చేయడం జరిగింది. సో గెలుపొందారు. ఒక సంవత్సరం వచ్చి 1991, అలాగే మరొక సంవత్సరం వచ్చి 1919లో 2 సార్లు ఎంపీగా పోటీ చేయడం గెలవడం జరిగింది. అలాగే MLCగా ఉన్నప్పుడు ఆయన కారు ప్రమాదంలో మరణించడం జరిగింది. ఇదండి గీతం యూనివర్సిటీ ఫౌండర్ గురించి. అలాగే మూర్తి గారు చనిపోయిన తర్వాత గీతం యూనివర్సిటీ బాధ్యతలు మొత్తం శ్రీ భరత్ గారు, సో ఫౌండర్ గారు అయిన మూర్తి గారు మనవడైన శ్రీ భరత్ గారు, ఈయన ఎవరో కాదండి, మన నందమూరి బాలకృష్ణ గారు చిన్నాలుడు తేజస్విని 2013లో వివాహం చేసుకోవడం జరిగింది. అలాగే ఈయన 2024లో విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. సో ఆయన ఇప్పుడు ఎంపీగా కంటిన్యూ అవుతున్నారు. ఆ కంటిన్యూ అవుతా ఈ గీతం యూనివర్సిటీ బాధ్యతలు మొత్తం విశాఖపట్నంలో 2 క్యాంపస్లు, హైదరాబాద్లో 1 క్యాంపస్, బెంగళూరులో 1 క్యాంపస్, ఈ 4 క్యాంపస్లు మొత్తం బాధ్యతలు అలాగే వ్యవహారాలు మొత్తం శ్రీ భరత్ గారు తీసుకోవడం జరిగింది. సో ప్రజెంట్ ఆయన ఎంపీగా విశాఖపట్నంలో ఉన్నారు. సో ఇదండి గీతం యూనివర్సిటీ ఫౌండర్ గురించి. అలాగే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అధ్యక్షులు, ఆ గీతం యూనివర్సిటీ అధ్యక్షుల గురించి చెప్పడం జరిగింది. సో మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఎంట్రీ అనేది ఇలా ఉంటుందండి. సో ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం, మనం మెయిన్ క్యాంపస్కి వెళ్ళిపోదాం, హైదరాబాద్. సో రుద్రవరం గుర్తుపెట్టి నేను అలాగే డిస్క్రిప్షన్లో లొకేషన్ ప్రొవైడ్ చేస్తాను, అడ్రస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో గీత యూనివర్సిటీ ఎంట్రన్స్ అలా ఉంటుంది. ఐ లవ్ గీత యూనివర్సిటీ, అక్కడ నేమ్స్ కూడా ఉండడం జరిగింది. సో నేను గీత యూనివర్సిటీ ఫొటోస్ చూపిస్తాను చూడండి. సో ఇటు లెఫ్ట్ సైడ్ నుంచి నేను లాంగ్లో వీడియో తీయడం జరిగింది, అక్కడ ఫొటోస్ చూపిస్తాను చూడండి. ఈ గీత యూనివర్సిటీ క్యాంపస్ అండి, ఇది అప్రాక్సిమేట్లీ 100 acres ఉండడం జరిగింది. సో 100 acresలో ప్లస్ ఒక యూనివర్సిటీ, అట్లాగే కొన్ని బ్లాక్స్, ఇక్కడ ఉద్యానవనం, పార్కు, అలాగే పార్కింగ్, ఎవ్రీవన్ ఫుల్ గ్రీనరీతో కూడిందండి. సో గీత యూనివర్సిటీ దగ్గరికి నేను జూమ్ చేసి ఫొటోస్ లాగడం జరిగింది చూడండి. ఐ లవ్ గీతం. సో హైదరాబాద్ క్యాంపస్ అండి, ఇది హైదరాబాద్ క్యాంపస్లో ఉండేది. ఐటెప్ కోర్స్ని ఈ క్యాంపస్లో తీసుకురావడం జరిగింది. సో అక్కడ నుండి వచ్చేసిన తర్వాత మెయిన్ గేట్ ఇలా ఉంటుందండి. సో అటు BC బ్లాక్, ఇటు సైడ్ A బ్లాక్, మిగతా బ్లాక్లు కూడా ఉన్నాయి. సో ఇక్కడ బ్యాంక్ అండ్ ATM కూడా ఉండడం జరిగింది. సో నేను చూపిస్తున్న గేట్ దగ్గర నుంచి చూపిస్తున్న జరుగుతుంది. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్కి వెళ్దాం. నేమ్స్ కూడిన బోర్డు కనపడుతుంది. సో ఈ పక్క నుంచి వెళ్తే అక్కడ B&C క్యాంపస్ జరుగుతుంది. సో అటు సైడ్ వెళ్దాం. ఇక్కడ 2 కోర్సు ఉండడం జరిగిందండి, BA BEd, BSc BEd అండి. మేజర్ సబ్జెక్ట్ వచ్చి BA హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్,
ఉండడం జరిగిందండి. అలాగే బీఎస్సీలో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అలాగే బయాలజీ కూడా ఉండడం జరిగిందండి. సో చూజ్ మేజర్ అండ్ మైనర్స్. అట్లా అక్కడ నుండి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఎంట్రన్స్ ఇలా ఉంటుందండి. ఇక్కడ సో మెనీ కోర్సెస్ అవైలబుల్ ఉంది. సో అవన్నీ కాకుండా నేను మీకు ఓన్లీ ఐటెప్ కోర్స్ గురించి అలాగే క్లాస్ రూమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో నేను ఇక్కడ చూపిస్తుంది ఆడిటోరియం అండి. ఆడిటోరియం ఏమైనా ఫంక్షన్ కానీ ఎవరైనా విఐపి కానీ వస్తాయి ఇక్కడ ఆడిటోరియం. మీకు ఆల్రెడీ కొన్ని వీడియోలో మీరు గీత యూనివర్సిటీ గురించి చూసే ఉంటారు. సో శివాజీ ఆడిటోరియం అండి. సో ఇట్లా ఉంటుందండి. ఇక్కడ కల్చర్ ప్రోగ్రామ్స్ కానీ ఎవ్రీథింగ్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ జరగడం జరుగుతుందండి. సో ఇలా ఉంటుంది. పైన కూడా స్టేర్ కేస్ ఉంది. సో ఇక్కడ ఉన్న గ్రౌండ్ అండి గ్రీనరీగా ఉంది చూడండి. ఇక్కడ కొన్ని కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయండి. సో అండర్ కన్స్ట్రక్షన్లో కొన్ని జరుగుతుంది. సో ఫ్యూచర్లో ఇంకా కోర్స్కి కానీ ఇంకా మిగతా కోర్సు కానీ ఇక్కడ ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఆల్రెడీ డిమాండ్ ఉన్న యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ డీమ్డ్ యూనివర్సిటీ అండి. నేను ఈ వీడియోలో నేను చెప్పడం మర్చిపోయాను, చెప్తున్నాను చూడండి. డీమ్డ్ టు బి యూనివర్సిటీ అంటే డీమ్డ్ అంటే ఏంటంటే యూజీసీ కమిషన్ అని ఒకటి ఉంటుంది, యూనివర్సిటీ గ్రాంటింగ్ కమిషన్ అండి. ఆ సలహా మేరకు ఇది పనిచేస్తుందండి. అంటే ఎక్కువ సంవత్సరాలు పనిచేయడం కాబట్టి ఆ హోదా కలిగిందండి ఈ యూనివర్సిటీ. అదేనండి డీమ్డ్ అంటే ఇదండి. అలాగే క్లాస్ రూమ్స్ చూపిస్తాను చూడండి. ఇక్కడ ప్రొఫెసర్స్ ఉన్నారు. సో ఇక్కడ కండిషన్స్ కానీ అలాగే యూనిఫామ్ అని కండిషన్స్ కానీ ఏమీ లేవు. పీస్ఫుల్ ఉండవచ్చు. కో ఎడ్యుకేషన్ అండి. ఎటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం కానీ అట్లా ఏమి ఉండదు. ఓపెన్ క్యాంపస్ అండి. నో ప్రాబ్లం అండి. పీస్ఫుల్గా ఉండవచ్చు. ఇక్కడ బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ ఇలా ఉంటుందండి. అలాగే నేను చూపిస్తున్నాను చూడండి అండి. గీత యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్ టోటల్ మొత్తం 120 acres చూపించడం జరుగుతుందండి. మొత్తం 120 acresలో ఉండడం జరిగింది. ఎవ్రీ వన్ ల్యాబ్స్ కానీ క్లాస్ రూమ్స్ కానీ లైబ్రరీ కానీ క్లాస్ రూమ్స్ కానీ అలాగే అన్నీ అండి. నేను చూపిస్తున్న ఎంట్రీ అండి. అక్కడ నుండే వచ్చాను. సో అటు సైడ్ వెళ్తున్నాను. ఇవన్నీ చూపించడానికి ఇటు రావడం జరిగింది. ఇక్కడ విగ్రహం ఉందని చూడండి. ఆయన ఎవరే కాదండి, ఛత్రపతి శివాజీ గారండి. ఆయన విగ్రహం పెట్టడం జరిగింది ఆయన స్ఫూర్తితో. ఇదండి. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఏ అండ్ జే బ్లాక్ ఇంకా అదర్స్ బ్లాక్ ఉండడం జరుగుతుంది. సో మనం ఇక్కడ ఏ బ్లాక్ అండ్ జే బ్లాక్ గురించి చెప్పడం ఆల్రెడీ. బి అండ్ సి గురించి నేను ఇప్పుడే చూపించాను. సో లిఫ్ట్ ద్వారా నేను 6th ఫ్లోర్కి వెళ్ళి లిఫ్ట్ అనేది చాలా స్పీడ్గా వెళ్తుందండి. వితిన్ 10 secondsలో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 6th ఫ్లోర్కి వెళ్ళిపోవడం జరిగింది. చాలా ఫాస్ట్ ఉంది. మొత్తం ఇది క్యాంపస్ మొత్తం సెంట్రల్ ఏసీ అండి. ఫుల్ ఏసీ క్యాంపస్. నేను క్లాస్ రూమ్స్ అలాగే నేను చూపిస్తాను చూడండి అండి. ఇప్పుడు నేను క్లాస్ రూమ్కి వెళ్ళడం జరుగుతుంది. సో వీడియో తీసాను చూడండి. స్టూడెంట్స్ లేరు. బ్రేక్ టైంలో లంచ్కి వెళ్ళారు. క్లాస్ రూమ్స్ అయితే బాగున్నాయండి. సో పీస్ఫుల్గా ఫుల్ వెళ్తురు వచ్చేలాగా ఉంది. సో ఇదండి ఈ క్లాస్ రూమ్స్ గురించి నేను చూపిస్తాను చూడండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి అండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండి, మర్చిపోవద్దండి. ఇదండి క్లాస్ రూమ్స్ ఇలా ఉండడం జరుగుతుందండి. సిటీ ఆఫీస్ వచ్చి మాదాపూర్లో ఉందండి. నేను అది లొకేషన్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరివైనా ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో చూడండి అండి. క్లాస్ రూమ్స్ ఎలా ఉంటాయండి. క్లాస్ రూమ్స్ బయటకు వచ్చిన తర్వాత నేను వేరే బ్లాక్కి వెళ్ళడం జరుగుతుంది. సో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ని కలవడం జరిగింది. సో వెళ్తానండి జే బ్లాక్కి వెళ్ళాను చూడండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక వే ఉంటుంది. రైట్ సైడ్లో రిసెప్షన్ ఉంటుంది. రిసెప్షన్ అడిగి నేను తెలుసుకున్నాను. ఇక్కడ సాక్షి మేడం అని ఉన్నారు. సో ఐటెప్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అండి. ఆమెను కలిసి నేను మాట్లాడడం జరిగింది. సో ఏమేనండి సాక్షి మేడం, ఐటెప్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గీత యూనివర్సిటీ. సో ఈమె వచ్చి ఛత్తీస్గఢ్ స్టేట్ నుంచి రావడం జరిగిందండి. సో చాలా లాంగ్ నుంచి వచ్చి ఈమె నేను అడిగిన డీటెయిల్స్ అన్నీ చెప్పడం జరిగింది. సో ఈమెకి నేను చాలా థ్యాంక్స్ చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అలాగే నెక్స్ట్ వచ్చి అకాడమిక్ ఇయర్ ఫీజు ఎలా ఉంటుంది, బీఏ బీఈడీకి ఎలా ఉంటుంది, బీఎస్సీ ఎలా ఉంటుంది నేను చెప్పడం జరుగుతుందండి. బీఏ బీఈడీ అలా బీఎస్సీ బీఈడీకి సేమ్ ఫీజు అండి. 1 lakh వరకు ఉంటుంది. అలాగే హాస్టల్ ఫీజు కూడా సపరేట్గా ఉంటుంది. అలాగే యాన్యువల్ ఫీజు ఎవరైతే మొత్తం పే చేస్తారో 1 lakh వాళ్ళకి 3% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ట్యూషన్ ఫీజు ఎవరైతే పే చేస్తారో వాళ్ళకి 5 to 8% నెక్స్ట్ ఇయర్కి పెంచడం జరుగుతుందని క్లియర్గా వెబ్సైట్లో మెన్షన్ చేశారు.
అక్కడ నుండి వచ్చేసానండి, బయటికి వెళ్దాం. ఇప్పుడు బయటికి వీడియో నేను చూపిస్తడం జరుగుతుందండి. చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను బయట నుండి పార్కింగ్ ఏరియా చూపిస్తున్నా, అది గేట్ అండి, మెయిన్ గేటు. సో యూనివర్సిటీ క్యాంపస్ అది. ఇది పార్కింగ్ ఏరియా మొత్తం. సో కార్స్ కానీ లేకపోతే ఇంకా వెహికల్స్ బస్సెస్ కానీ ఇక్కడ మొత్తం ఫుల్గా పార్క్ చేయడం జరిగింది. సో చాలా లెంతీగా ఉంది, చాలా లాంగ్, అక్కడక్కడ టవర్ కనపడుతుంది కదా, ఆల్మోస్ట్ అక్కడ వరకు ఉంది పార్కింగ్. సో మొత్తం కార్లే పార్క్ చేసి ఉంది. సో ట్రావెల్స్ బస్ కూడా, అలాగే మీకు ఓన్ వెహికల్స్ ఉంటే ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇదండి పార్కింగ్ ఏరియాని. పార్కింగ్ ఏరియా ఆపోజిట్లో ఉద్యానవనం అంటే గ్రీనరీ అండి. సో మొత్తం ఫుల్ గ్రీనరీగా ఉంది. సో క్యాంపస్ మొత్తం ఇదండి. ఇక్కడ ఫుల్ సెక్యూరిటీతో ఉంది. సో ఇదంతా గ్రీనరీగా ఉంది చూడండి. పార్కింగ్ ఏరియా పక్కన గ్రీనరీగా ఉంది, ట్రీస్ ఇక్కడ బాగుంది. సో ఇక్కడ కూర్చుని మనం ఏమైనా ప్రాజెక్ట్ వర్క్లు కానీ వర్క్ చేయడం కానీ బాగుంటుంది పీస్ఫుల్గా. సమ్మర్లో కూడా చాలా చల్లగా ఉంది. నేను సమ్మర్లో విజిట్ చేయడం జరిగింది. ఫుల్ ఆల్మోస్ట్ బిట్వీన్ 1 to 2 మధ్యలో నేను ఇక్కడ యూనివర్సిటీలో మొత్తం చేయడం జరిగిందండి. సో ఇదండి, అది శివాజీ గారి బ్యాక్ సైడ్ రోడ్ ఉంటుంది. సో శివాజీ ముందు సైడ్ క్యాంపస్ మొత్తం అండి. ఇక్కడ చూపిస్తుంది బ్లాక్, అలాగే బ్యాంకుకి సంబంధించింది. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. పక్కనే ఇది అలాగే ఫీజ్ స్ట్రక్చర్ బీఏకి సేమ్ ఫీజు అండి, మీరు భయపడిన అవసరం లేదు. సెమిస్టర్కి వచ్చి 51,500 అండి. అలాగే ఇక్కడ స్టూడెంట్స్కి ఏంటంటే మొత్తం యాన్యువల్ ఫీజు ఎవరైతే పే చేసినా వాళ్ళకి 10% డిస్కౌంట్. నెక్స్ట్ ఇయర్ ఇంక్రీజ్ 5 to 8% అని క్లియర్గా వెబ్సైట్లో మెన్షన్ చేయడం జరిగింది. బయట ఎలా ఉంటుంది రోడ్డు, సో రోడ్డు కూడా క్యాంపస్ బాగుంది, రోడ్డు కన్స్ట్రక్షన్ కూడా బాగుంది. సో బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇలా ఉంటుంది. ఇదండి గీతా యూనివర్సిటీలో 2 కోర్స్ అని చెప్తున్నానండి. BA BED అలాగే BSc BEDని మేజర్ సబ్జెక్ట్స్ చెప్పడం జరిగింది. హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ ఉండడం జరిగిందండి. BScలో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అలాగే బయాలజీ కూడా ఉందండి. మేడం నాకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇదండి ఈ వీడియోలో. ఇది బయట ఏరియా అండి, బయట నుండి చూపిస్తున్నాను. అక్కడ యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత. సో ఇదండి గీతా యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్ గురించి నేను ఫుల్ వీడియో చేయడం జరిగిందండి. సో మీకు అర్థమైంది అనుకుంటా. నాకు సహకరించిన ఈ సాక్షి మేడంకి నేను 1 more time థ్యాంక్ యూ చెప్పగలుగుతున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదండి గీతా యూనివర్సిటీలో ఉన్న కోర్స్ గురించి అలాగే ఎవరైనా చెప్పడం జరిగింది. అలాగే ఫ్యూచర్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇంకా సీట్స్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయండి. సో ముందే ఎలక్ట్ అవ్వండి. ఫ్యూచర్ జనరేషన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం చేంజ్ అవుతుందండి. ఇదండి ఈ వీడియోలో. సో గీతా యూనివర్సిటీ హైదరాబాద్ గురించి చెప్పడం మరికొన్ని వీడియోలో మీకు ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.